డయాబెటిక్ రెటినోపతి రాకుండా ఉండాలంటే మనమేం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షుగర్ కంట్రోల్లో ఉండాలి. షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు డయాబెటిక్ రెటినోపతి రాకుండా ఉంటుంది. షుగర్ తో పాటుగా హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ కంపల్సరీగా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎవ్రీ 3 months ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటూ ఉండాలి. దీంతో పాటుగా కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, రెగ్యులర్ గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, రెగ్యులర్ గా మనము మెడిటేషన్ చేయడం గానీ, దాంతో పాటుగా డైటరీ ఇంటేక్, లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే పదార్థాలు అవాయిడ్ చేయాలి. సో చాలా మంది అడుగుతారు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే పదార్థాలు అంటే స్వీట్స్ అనే కాదు, మనం రెగ్యులర్ గా తీసుకునే వీట్, రైస్, ఎస్పెషల్ గా వైట్ రైస్, వీటిలో చాలా వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం డైటరీ ఫైబర్ ఎక్కువ ఉన్న, అంటే పీచు పదార్థాలు, వెజిటేబుల్స్ గానీ, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ గానీ, మిల్లెట్స్ గానీ, ఇట్లాంటి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మన షుగర్ స్పైక్స్, హై స్పైక్స్ రావు బ్లడ్ లెవెల్స్. కాబట్టి షుగర్ కంట్రోల్ లో ఉంటుంది వాటి వల్ల. ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్, ఎవరికైతే డయాబెటిస్ ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లం కంటికి ఉన్నా లేకపోయినా కూడా రెగ్యులర్ గా 6 months ఒకసారి అన్న అట్లీస్ట్ ఒక ఐ చెకప్ చేయించుకోవాలి. డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ అంటాము. అందులో చూస్తే మనకి రెటినాల్ ఏదన్నా డయాబెటిస్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నా లేదని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ స్టార్ట్ అయితే ఎర్లీ స్టేజెస్ లో ఉంటే గనక మనం తీసుకునే ట్రీట్మెంట్ ఆప్షన్స్, కేర్ వల్ల దాన్ని అక్కడనే ఆపేసి మన విజన్ పోకుండా కాపాడుకోవాలి.